ఓం నమఃశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమఃశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. కొత్త సంవత్సరం జనవరి నెల వచ్చే డిసెంబర్ వరకు ఈ కొత్త సంవత్సరం అంతా 12 రాశుల మీద, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి వింత, చెడు వింత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రము, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంది చిలకమ్మ. సింహరాశి వాళ్ళ భవిష్యవాణి. సింహరాశి వాళ్ళకి జగన్మాత, కంచీపురం, కంచి కామాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, ఈ 3 యాత్రలు చూస్తే చాలా మంచిది. అమ్మవారు జగన్మాత, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, ఈ 3 అమ్మవారు దర్శనాలు చేస్తే ఇక అది నెత్తి మీద ఉన్న దరిద్రం నిజంగానే పటాపంచలమైపోతుంది. చాలా గొప్ప దర్శనం. అదృష్టం కావాలి, ప్రాప్తి కావాలి, ఒకటేసారి చూడాలి. కంచి, మీనాక్షి, కాశీ విశాలాక్షి, ఈ 3 దర్శనాలు చేస్తే అంతకన్నా ఫలితం, అంతకన్నా అదృష్టం ఇంకా మీకేముండదు. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఎప్పుడు కొంచెం కోపం ఎక్కువ. సింహం అంటే అడవికే రాజు. కానీ మీకు ఎట్లా ఉంటుందంటే ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కొంచెం కసి ఎక్కువ. పని చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. ఇంట్లో పెద్దలు 4 రూపాయలు సంపాదించి వాళ్ళ ఆస్తి జాజాత్ ఇల్లు సంపాదించి, భూమి కొని, ప్లాట్లు కొని, జాగలు కొని, ఎండి బంగారం కొని వాళ్ళు ఎక్కడో మంచిగా దాపెట్టిపోతే వాళ్ళ సంపాదించిన ఆస్తి గురించి మీరు ఆశపడరు. మీరు ఏం చేస్తారు సింహరాశి వాళ్ళు? మనం గుడక 4 రాళ్ళు సంపాదించుకోవాలి, మనం గుడక 10 రూపాయలు సంపాదించాలి, మనం గుడక చేయికి చేయి తోడు ఎట్లా ఉంటుందో, ఒక బండికి 2 ఎద్దులు ఎట్లా ఉంటాయో, అలాగే మనం గుడక 4 రాళ్ళు సంపాదించి మా పెద్దలు సంపాదించిన ఆస్తికి చేయికి చేయి తోడన్నట్టు మనం గుడక సంపాదించి పెడదామన్నట్టు ఆలోచన బాగుంటుంది. ఇంటి గుట్టు అవతల జరగనియవద్దు, ఇంట్లో ఉన్న పెద్దల మనసు బాధ పెట్టవద్దు, ఎవరికి కోపం తాపం చేయవద్దు. కోపం వస్తే మనం నిదానం పట్టాలి, ఆ తర్వాత మాట్లాడాలి అలా అనుకుంటారు. ఈ సింహరాశి వాళ్ళకి పుట్టుక నుంచి కష్టమే. కష్టపడాలి, అన్నం తినాలి, రెక్కాడాలి, బుక్క తినాలి, 10కి 10 జమ చేసి మంచిగా ఒక లెక్క ప్రకారం పెట్టాలి. మళ్ళీ అది గుడుక ఉంది, ఇల్లు కాపాడి ఇల్లు ఒక లెక్క ప్రకారం నడిచేది జ్ఞానం ఒకటి ఉంటే, మళ్ళీ గుడక స్నేహం లోపల, ప్రజల లోపల, అందరి లోపల గుడక ఎవరికన్నా ఆపతి వస్తే, సంపత్తి వస్తే, భార్యాభర్తల కొట్లాడైనా కానీ, అన్నతమ్ముల కొట్లాడైనా కానీ, ఇంట్లో ఏదైనా కొట్లాడ జగడాలప్పుడ ఏదైనా జరగని, మీరు తొందరగా వెళ్ళి ఉన్నది ఉన్నట్టు చెప్పి, అది కాదు నీ తప్పు, నీది ఒప్పు, మీరు ఇట్లా చేయవద్దు, మీరు ఇట్లా చేయవద్దు, మీరు పెద్ద లెక్కన ఉండాలి, చిన్న లెక్కన ఉండాలి తప్ప చిన్నలు పెద్ద లెక్క మాట్లాడవద్దు, పెద్దలకి చిన్నగా చూడవద్దు. పెద్దల మని గుడక ఒక లెక్క ప్రకారం మాట్లాడి వాళ్ళ మనసులో ఉన్న కోపం పక్కకు జరిగిపించి, వాళ్ళకి శాంతం చేపించి, వాళ్ళకి సమాధానం చెప్పి, వాళ్ళకి కాంప్రమైజేషన్ చెప్పించి, వాళ్ళకి ఇలా నడవనేమని మళ్ళీ దారి చూపించి వస్తారు. సింహరాశి వాళ్ళు ఎంత ధీరగుణమయ్యా మీది, చాలా మంచి గుణం, ఇలాగే నడవండి. ఈ సింహరాశి వాళ్ళ దగ్గర గుణం చాలా పెద్దది. ఎవరికన్నా ఆపద పడితే, సమయం పడితే వాళ్ళ టైంకి పోవాలి, వెనక పోవాలి, 10 రూపాయలు సాయం అన్న చేయాలి, లేకపోతే మన చేతనైన కడిగి సాయం చేయాలి, నలుగుట్ల మంచి పేరు తీయాలి. అంతే తప్ప న్యాయానికి అన్యాయం అనవద్దు, అన్యాయంకి న్యాయం అనవద్దు, మోసం చేయవద్దు, దగా చేయవద్దు, మనం తప్పుల పోవద్దు. తప్పుల పోతే మంచిది కాదు. ఎదుటి ఉన్న వాళ్ళకి ఎంత తప్పు చేసి ఎదుటి వచ్చినా కానీ వాళ్ళకు మాటలతో సమాధానం చెప్తారు. కొట్టండి, తిట్టండి, అది చేయండి, ఇది చేయండి అని ఆ కోపం తాపంతోన మీరు ఉరుకులు ఆడరు. అక్కడ ఎవరైనా అలాగే ఉరుకులు ఆడితే వాళ్ళకి సమాధానం చెప్పి పక్కకు జరిగిపిస్తారు. ఆ సింహరాశి వాళ్ళ దగ్గర అలాంటి గుణం బాగుంది. మీకు తెలివి బాగుంది, మీకు దిమాగ్ బాగుంది, చదువు బాగుంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది జ్ఞానం బాగుంది, అది బాగుంది. మళ్ళీ ఒక మాట ఏముందంటే ఈ సింహరాశి వాళ్ళకి జర దరిద్ర గడియ ఇంటి మీద మాత్రం జర ఇది తయ్యతక్కలు ఆడుతుంది. మీ ఇంటి మీద దరిద్రం వచ్చినట్టే పోతుంది, మనసు శాంతం ఉండలేదు, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సంవత్సరం అంతా మీరు ఏమనుకుంటున్నారంటే ఈ సంవత్సరం అంతా జనవరి నెల లాస్ట్ డిసెంబర్ వరకు మనం చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి, మనం చేసే కష్టం చేయాలి, మనం 4 రూపాయలు సంపాదించుకొని పెట్టాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతకాలి, వాడు ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు ఎక్కడ పడ్డవాళ్ళు వాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటి వెళ్ళిపోతున్నారు. మనం కూడా అలాగే చేయాలి. మరి మనకు బలం లేదా, మనకు చదువు లేదా, మనకు తెలివి లేదా, ఏం లేదమని వెనక పడాలి మేము? మన కూడా దేవుడిచ్చిన కాడికి 2 చేతులు 2 కాళ్ళు, తెలివి జ్ఞానం అంత బాగుంది. అంత మంచిగా పెట్టుకొని సోమరితనం ఎందుకు చేయాలి? సోమరితనం చేస్తే దాంట్లో వచ్చేది ఏమిటిది? లాస్.
మంచిది ఏమీ లేదు. అలా చేయవద్దు. మనం పైకి రావాలంటే మనం కష్టపడాలి, ఇష్టపడాలి, పని చేయాలి. కష్టపడి పని చేసిన వాళ్ళు పైకి రారు, ఇష్టపడి పని చేసిన వాళ్ళు చాలా పైకి వస్తారు. అలాగే చేయండి. మీ ఇష్టం మీకు కష్టం చేయది, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, సింహరాశి వాళ్ళ దగ్గర మాత్రము ముందు ఆలోచన మీకు చాలా ఎక్కువ ఉంటుంది, వెనక వచ్చిన ఆలోచన తక్కువ. అయింది అయిపోయింది, గతం గత, దానికి ఎవరు ఆలోచిస్తారు? పోనీ అది ఎట్లా, ముందర వచ్చేది ఆలోచించాలి. ముందు ఎవరు ఎట్లాంటి వాడు వస్తాడు, ఇంట్లో ఎట్లా ఉంటుంది, పిల్లలు చేతుకొస్తుండ్రు, పెద్దలపై మూలకు పడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా, మరి పిల్లలు చేతుకొచ్చి పెండ్లి పేరంటానికి వస్తున్నారు, మరి వాళ్ళకి ఎట్లా, మరి ఇల్లు 4 రూపాయలు అయితేనే పనులు అయితే, 4 రూపాయలు లేనిది పనులు యాడైతేమని ఇది చాలా మంచి గుణం ఆలోచిస్తారు. ఇది ఎందు గురించి అంటే, సింహరాశి వాళ్ళు తెలివి జ్ఞానం చాలా బాగుంది కాబట్టి ఇంత ఘనంగా ఆలోచిస్తున్నారు. బాగుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం, కోపం రావద్దు. సింహంకి వచ్చినట్టే కోపం, ఆగ్రహం వస్తే వినరు. ఏమన్నా కానీ అవతల అటన కానీ ఇవతల ఇటన కానీ ఏమన్నా కానీ చూసుకుందాం అన్నట్టు కోపం వస్తుంది. అంతటి కోపం ఇంత పెద్దతనం పెట్టుకొని ఆ కోపం అంత పెద్దగా పెట్టుకోవద్దు. కోపం ఎంత ఉండాలో అంతే ఉండాలి. కోపం వస్తే ఆడిది సమాధానం చేయాలి. అంతే తప్ప ఊక మనసులో పెట్టుకొని, కోపం వచ్చిన వాళ్ళు వాళ్ళకి నమ్మొచ్చు. ఎట్లా అంటే, కోపం వచ్చిన వాడు ఆడిది మాట్లాడతారు, ఇది కాదు అది కాదు నీదంటే కాదంటే, కోపం వస్తే చెంపదెబ్బ కొట్టన్నా మాట్లాడి ఫైనల్ అక్కనే చేసేస్తారు. అది కాక కోపం లేనివాడు, అది కాదు ఈడ కాదు, వాని దగ్గర పోదాం నడవండి, వాని దగ్గర అవుతుంది, లేకపోతే వాని దగ్గర కాకపోతే మళ్ళీ కొన్ని దగ్గర పోదాం నడవండి, ఆడ అవుతుంది. అది కోపంతో కాకుండా మెల్లగా చెప్తే నుంచి అందంగా పోతుంది. ఇంటికాడ తెగే పేసల రసకట్ట దగ్గర పోతుంది. అందంగా పోవద్దు కదా. అందంగా పోతే బజార్లో పడుతుంది. చెప్పనోడు గుడిక 2 మాటలు చెప్తాడు, ఎక్కడ అడ్డం పడ్డవాడు గుడిక లేచి 4 మాట్లాడతాడు, నీదెంత నాదెంత అన్నట్టు మాటలు మాట్లాడతారు. అది కోపం ఉంటే ఆన్నే పేసలు అయిపోతుంది. కోపం లేకుండా నిదానంగా మాట్లాడితే, ఏదో మాట మురుచుకుంటూ మాట్లాడితే, నవ్వుకుంటూ చెప్పిన మాట రచ్చలెక్కుతుంది. అలా చేసుకోకండి. కోపంతో ఉన్నా తాపంతో ఉన్నా నిదానంగా మంచిగా ఆలోచించి పని చేయండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం, ఈసారి ఈ కొత్త సంవత్సరం మేము పైకి రావాలి, పైమెట్టు ఎక్కాలి, రాజా బతకాలి. జనవరి నెల నుంచి లాస్ట్ డిసెంబర్ నెల వరకు కొత్త సంవత్సరం అంతా బాగుండాలి, మనం కష్టపడాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, నలుగుట్ల పేరు తేయాలనే ఆలోచన మీకు బాగుంది. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 మూలలు. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు మీరు ఏదన్నా చేయండి, ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరుగుతుంది, అంతా జయమే జరుగుతుంది. మీకు ఏమన్నా డౌట్ వచ్చి మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.